పలాసలో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సోమవారం తన నామినేషన్ పత్రాలను పలాస తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ముందుగా కాశీబుగ్గ పాత జాతీయ రహదారిపై ఉన్న టీకేఆర్ కళ్యాణ మండపం నుంచి 3 రోడ్ల కూడలి మీదుగా పలాస జూనియర్ కళాశాల వరకు డీజే పాటలు, డప్పుల మూతలతో వేలాది మంది వైకాపా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తమకు మద్దతు తెలిపి ర్యాలీగా కలిసిరాగా పలాస కాశీబుగ్గ జంట పట్టణాలు కిక్కిరిసిపోయాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ, నా నామినేషన్ కార్యక్రమానికి వేలాది మందిగా తరలివచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. పలాస నియోజకవర్గం అభివృద్ధి కొరకు మీ యొక్క విలువైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి మరోసారి ఆశీర్వదించాలని కోరారు. రాష్ట్రంలో కేవలం సీఎం జగన్ ప్రభుత్వంలో మాత్రమే ప్రతి కుటుంబానికి మేలు జరిగేలా పాలన జరిగిందని గుర్తు చేశారు. ఇప్పిస్తామని ప్రజానీకం చేసినటువంటి ఆ నినాదాలు నిజానికి ఇంకా నా చెవిలో కూడా మారుమ్రోగుతానే ఉన్నాయి. గతంలో ఇదే ప్రజానీకం వేసినటువంటి ఒక్క ఓటు అనేకమైనటువంటి మార్పులకి శ్రీకారం చుట్టింది. నన్ను ఎమ్మెల్యేగా చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడికి కూడా ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు తగ్గాలని, ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గాలని, ప్రజల మధ్య ఆర్థిక సమానత్వం రావాలని, ఆధునిక అంటరానితనం పోవాలని ప్రతి కుటుంబాన్ని కూడా ఒక యూనిట్గా తీసుకొని లక్షల రూపాయల సహాయం జరిగేట్టుగా చేసింది. మరి అలాగనే ప్రతి గ్రామంలో కూడా సచివాలయాలు, హెల్త్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, రోడ్లు, డ్రైన్లు, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రతి పల్లె యొక్క ముఖ చిత్రం ఈరోజు మార్చబడింది. ఈరోజు 75